సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు జనాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. వింత హామీలతో అభ్యర్థులు ప్రజల్ని నోరెళ్లబెట్టేలా చేస్తున్నారు. ఇక ములుగు జిల్లాలో ఓ అభ్యర్థి తనను గెలిపిస్తే ఏకంగా ఊరందరికీ ఫ్రీ వైఫై టీవీ ఛానల్స్ ప్రసారాలు ఉచితంగా అందిస్తానని హామీ ఇస్తున్నారు. వట్టి మాట కాదు, ఒట్టు పెట్టి బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఊరంతా చర్చగా మారారు. తనను సర్పంచ్గా గెలిపిస్తే ప్రతి ఇంటికి వైఫై, 5 ఏళ్లు టీవీ ఛానల్స్ ప్రసారాలు ఉచితంగా ఇస్తామని అభ్యర్థి హామీ ఇచ్చిన ఘటన ములుగు జిల్లా ఏటూరు నగరంలో జరిగింది. ఈ మేజర్ గ్రామ పంచాయతీ జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఈ నేపథ్యంలో పోటీ రసవత్తరంగా మారింది. ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి గుడ్ల శ్రీలత, బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి కాకులమర్రి శ్రీలత హోరీగా పోటీ పడుతున్నారు. ఇక మరోవైపు బీజేపీ అభ్యర్థి ధనలక్ష్మి సైతం ఈ పోటీలో ఉన్నారు. బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ధనలక్ష్మి భర్త చక్రవర్తి ఈ వినూత్న హామీలతో కూడిన బాండ్ పేపర్ రాసి ఇవ్వడం ఇప్పుడు ఊరంతా చర్చగా మారింది. పంచాయతీ ఫండ్ ప్రతి రూపాయి ఖర్చు గ్రామస్తులకు తెలియజేస్తానని అందులో పేర్కొన్నారు. గోదావరి కరకట్ట లీకేజీలు అరికడతానని, సైడ్ కాలువలు, కోతుల బెడద నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఊరంతా ఉచితంగా వైఫై, టీవీ ఛానల్స్ ప్రసారాలు అందిస్తానని ప్రకటన చేశారు. ఏకంగా బాండ్ పేపర్ రాసి ఇవ్వడం చర్చకు దారితీసింది. మరి జనం ఈ ఉచిత హామీలకు జై కొడతారా లేదా అనేది మాత్రం వేచి చూడాలి.